ఏంటమ్మా ఏమైంది? ఏమైంది? బండి ఆపండి. మా గంగ ఈయన ఉందండి. ఉందయ్యా నీ వరస. పొద్దున ఆవులు గడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను. ఇలా దోపడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అంత మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ ఒడ్లో ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా మంచిది కాదు. బండి పొడదొకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ అడుగు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగేనండి. గంగా మరేం భయం లేదే, ఉండు వచ్చేస్తాను. ड्राइवर साहब गाड़ी रुकिए। क्या बात है? हमारा गाय पेट दर्द होते हैं। बड़ा अल्लाह है, घबरा मत। నెమ్మది నెమ్మది గంగా, జాగ్రత్త. జాగ్రత్త. क्या भाई, ఆడబిడ్డ మగబిడ్డ? ఇంకా ఏమి నైనాయి చెప్తా. అచ్చా అచ్చా. ఏంటండి ఏమైంది? దొంగలు బండి లూటీ చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగని దగ్గర చూసుకోండి. ఠీకే ఠీకే. ఆగండి. ఏమండో ఏంటండి ఇది తప్పు కదండి. మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా అని పెట్టండి, బాగుండదు. అడ్డులేవా? చెవికి పోగులున్నాయి, లోహుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడిని చెడ్డోని. బాబు మీరు కూడా కొడతా. నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకుండా మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. కొడుతుందా? అయ్యి బాబు ఇదేంటి ఒక దెబ్బకి పడిపోయాడు? ఏమండో తిరిగే వచ్చింది కొట్టలో దూరిపోతున్నాడు. ఏమండో అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బండి. ఏంటంటే నేను చెప్పు కొడుతున్నా, మీరు చెప్పను కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? ఎవడో చేస్తానండి బాబాయ్, పడిపోతారండి. బాబోయ్ ఇది న్యాయంగా ఉందని మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవడో చేయలేకండి బాబు. ఎవరి చేయలేదు. చాలా లోటుకుందండి బాబు. ఎవడో నా మాటనండి. రాని మీరు వచ్చండి. అమ్మా మీరే కదండి పైనుంచి నెట్టేసింది? మీరే కదండి? మీ మొహం పెడగైపోతాండో. మీరు మళ్ళీ వచ్చారా? రండి. వీడి మొహం పెడగైపోయింది. అది తల ఇనప గుండె. అమ్మనా రాయొచ్చు కొట్టారంటే మీ బాబు గుర్తొస్తా అనుకున్నారు. ఏమండి మీరు వెనక ముందు చూసుకోరండి.
మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే. తప్పు కదండి, ఈ దొంగిలించిన పెట్టిలని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేము పడేయాలండి. ఆయ్, తప్పదండి మరి. అల్లా అచ్చా కియా. మరేనండి. పిచ్చిముండా, నీ పేరు నర్మదా. బాగుందన్నమాట. బావగారు, నేనొక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ అంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డియోగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిల్కి పిప్పర్ బిళ్ళకి ఉన్నంత తేడా ఉందండి మరి మీ ఇద్దరికేనే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఆహా. ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కుర్రకొంకలు. మరి నేనేమన్నా జంకేనా, జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి. వినండి. ఆ డిఈఓ మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు, నాయనా శ్రీపతి, అది ఎలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు. రే నాయనా, ఆ క్షమాపణ పత్రం మామయ్య గారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించమనడానికి ఆ డిఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారేమిటి బావగారు, మీ చెల్లెలు మొగుడిని సత్యరాజుని, ఆర్ఎంపీని. రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియ్యంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావుగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు.